ఇవాళ ఈ దేవాలయ నిర్మాణం అనేది చాలా మహత్తర కార్యక్రమం. అది ఎన్నాళ్ళ నుంచో వేచి చూస్తున్న ఒక సుదినం అది. ఆ సుదినం జనవరి 22. అందరూ భారతీయులందరూ ఈ గడ్డపై పుట్టిన ప్రతివాడు భారతీయుడు. ఈ భారతీయులందరూ భారతీయుల సనాతన ధర్మాన, భారతీయ సంస్కృతికి ఆయువుపట్టు, పట్టుకొమ్మ అయిన రామాలయ రామ రా రామాలయ నిర్మాణాన్ని అందరూ ఆనందంగా ఒక పండగలాగా చేసుకోవాలి. అదే జరుగుతుంది. దేశమంతా అదే జరుగుతుంది. ఈవెన్ ముస్లిమ్స్‌లు కూడా అత్యధిక ముస్లిం 73% ముస్లిమ్స్. మొన్న సెన్సస్ తీసి 73% ముస్లిమ్స్. వాళ్ళు బు బు హ్యాపీగా పాల్గొంటున్నారు. హ్యాపీగా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. వాళ్ళకక్కడ ఇచ్చిన 5 ఎకరాల భూమిలో వాళ్ళు మసీదు కట్టుకుంటానికి ఎవరు అబ్జెక్షన్ లేదు. ఈ లోపల ఓవైసీ లాంటోడు సన్నాసి మాటలు, యువకులంతా ఇది కావాలని లేనిపోని ఒక భయాందోళన సృష్టించడం ప్రజల్లో. అంతకుముందు ఒక కాంగ్రెస్ నాయకుడు మరొకడు ట్రైన్స్ జాగ్రత్త, మీరు ట్రైన్స్ వెళ్ళేటప్పుడు అయోధ్యకెళ్ళేటప్పుడు జాగ్రత్త అని ముస్లిమ్స్‌కి ఇయన్నీ దౌర్భాగ్యపు ఫియర్ మాంగరింగ్, భయాందోళన సృష్టించడానికి చేసే దౌర్భాగ్యపు రాజకీయ నీచ నికృష్ట భ్రష్ట క్రీడ. ఈ కాంగ్రీయులు, కమ్యూనిస్టులు ఈ దేశానికి పట్టిన చీడ. ఈ కమ్యూనిస్టులు సరే ఆల్రెడీ చీడ అని వాళ్ళని ప్రజలు తిరస్కరించేస్తున్నారు. ఎక్కడెక్కడ తరిమి కొడుతున్నారు. వాళ్ళకి చైనాలో దోమ కొడితే వాళ్ళకి ఇక్కడ గోక్కుంటా తప్పితే వాళ్ళకి ఈ దేశం గురించి వాళ్ళకి పట్టింపు లేదు. ఈ దేశ ప్రజలు ఈ ప్రజలు సీతారాం యేచూరి అంటాడు. ఎందుకు మాట్లాడతాడో వ్యతిరేకంగా అర్థం కాదు. అతని పేరులోనే సీతారాం మళ్ళీ. ఆ పేరు తీసేసుకోవచ్చు కదా! ఒట్టి ఏచూరి సన్నాసి అని పెట్టుకోవచ్చు కదా! ఏచూరి ముండమోపని పెట్టుకోవచ్చు కదా! ఎందుకు రాముడు సీతారామ యేచూరి అని ఎందుకు పెట్టుకుంటాం? తీసేసుకు ఇష్టం లేనప్పుడు. ఇవన్నీ సన్నాసి డబుల్ స్టాండర్డ్ మాటలు. మళ్ళీ దీంట్లో కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ ఆవిడని వ్యతిరేకించి వస్తున్నారు. దానికి ఒక పెద్ద డ్రామా. ఆవిడ వద్దంది అయినా సరే ధిక్కరించి వస్తున్నారు. వాడు రాముడిని రాముడి దగ్గర రావడానికి ఎవరైనా ధిక్కరించక్కర్లా. రాముని ఆశీర్వాదం ఉంటే, రాముని దయాదాక్షిణ్యాలు ఉంటే, రాముని యొక్క ఇది ఉంటే ఆటోమేటిక్‌గా ఆ కార్డు అటు కదులుతాయి. ఇవాళ రామాలయం అనేది ఈ దేశానికి ఒక గొప్ప దే ఒక సంస్కృతి సాంప్రదాయాలకు, సనాతన ధర్మానికి పట్టుగొమ్మగా నిలిచిన ఒక ఆలయం అవుద్ది. రేపు అది ఒక పెద్ద ప్రపంచ దేశాల నుంచి ఎవరొచ్చినా కూడా రామాయణం సందర్శించే ఒక సువర్ణావకాశంగా ఉంటుంది. ఇవాళ అది ఆ సువర్ణావకాశాన్ని ఎవరూ వదులుకోకూడదు. ప్రతోళ్ళు వీలైతే అంటే 22 ఎళ్ళాలనా? లేదు. 22 అందరూ ఎళ్ళలేరు. అక్కడ అప్పటికి అలంకరించబడింది మొత్తం ముగ్గులతోటి, రంగవల్లితోటి మొత్తం ఒక 8 కిలోమీటర్లు అయోధ్యలో అలంకరించబడింది. అనేక మంది యూత్ స్టూడెంట్స్ అంతా పాల్గొని అలంకరించారు. ఒక అయోధ్య రేపు 22వ తారీఖు ఒక బ్రహ్మాండమైన ఒక కన్నుల పండుగగా ఉండే నగరం కనబడుతుంది. అది అందరూ ఆస్వాదించాలి. అందరూ పండగలాగా దాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి. ఇలాంటి అవకాశం ఈనాళ్ళకి సాధించింది మోడీ గారి పట్టుదల. మోడీ గారు ప్రతిష్టాపనకి వెళ్ళకూడదు అని ముందేమో ప్రెసిడెంట్‌కి పిలవలేదు అనే దౌర్భాగ్యం కాంగ్రెస్ వాళ్ళు. ప్రెసిడెంట్‌కి వెళ్ళి పిలిచారు. అది వచ్చినాక ఆ నోరు మూసేశారు. ఇప్పుడు మళ్ళీ ప్రెసిడెంట్ తోటి ఓపెనింగ్ చేయించాలి. అదొక ఒకటి వదిలితే ఒకటి ఏదో ఒకటి కెలకటము, సిగ్గులేని మాటలు మాట్లాడటం తప్పితే శంకరాచార్య గారు మళ్ళీ నేను శంకరాచార్య గారు క్లీన్‌గా ఇచ్చారు. రామంటే తప్పు మాట. మేము రామని ఎవరు చెప్పారు? లేనిపోని ప్రాపగాండా చేస్తున్నారు. మా ఆయన ప్రధాని ప్రాణప్రతిష్ఠ చేయటంలో ఎలాంటి తప్పు లేదు. ఎప్పుడైతే ప్రధాన పూజారి రెడీ అయిందని చెప్తారో ఆయన నిర్ణయం శిరోధార్యం అందరికీ. ఆయన కంప్లీట్ అయిందా లేదా? ఎక్కడ కంప్లీట్ అవ్వాలి? ఇంకేయి బ్యాలెన్స్ ఉన్నాయి. అనవసరం ఇప్పుడు ప్రాణప్రతిష్ఠకి అవసరమైనది రెడీ అయింది అని ఆయన ఎప్పుడైతే నిర్ణయించారో ఇక దాని మీద ప్రశ్నించే అధికారం ఎవరికీ లేదు. సో, అందువల్ల ప్రాణప్రతిష్ఠ 22 ఇంకా ఫినిష్ అవ్వలేదు. ఎన్ని పిచ్చి కూతలు, కారు కూతలు, దౌర్భాగ్య కూతలు, నీచపు కూతలు తప్పితే ఈ కాంగ్రెస్, కమ్యూనిస్టులు ఈ దేశానికి పట్టిన దరిద్రం చీడ పురుగులాగా తయారయ్యారు. ఈ దేశానికి సంబంధించిన ఏ విషయాన్నైనా అవమానకరంగా మాట్లాడతారు. 80% ఉన్న హిందువులు ఉన్న ఈ దేశంలో హిందువుల్ని కించపరిచి మాట్లాడతారు. ఏమి సన్నాసులు వీళ్ళు కడుపుకు అన్నం తింటున్నారో ఏం తింటున్నారో తెలీదు కానీ ఈ కాంగ్రెస్, కమ్యూనిస్టులు చిల్లరగాళ్ళుగా తయారయ్యారు. వాళ్ళని ప్రజలు తిరస్కరిస్తారు. ప్రజలు గమనిస్తున్నారు.
వీళ్ళు డ్రామా చూస్తున్నారు. ఒకడు వద్దంటాడు. ఇంకొకడేమో సైడ్ నుంచి నేను వెళ్తానంటాడు. యూపీ నుంచి కాంగ్రెస్ చీఫు మేము వెళ్తామంటున్నారు. కర్ణాటక నుంచి సిద్ధరామయ్య సీఎం మేము వెళ్తామంటాడు. కాంగ్రెస్ అధిష్టానం రాజీవ్ గాంధీను, సోనియా గాంధీలు, ఖర్గేలు మేము వెళ్ళమంటారు. అఖిలేష్ యాదవ్ నేను తర్వాత కుటుంబంతోటి వెళ్తానంటాడు. కేజ్రీవాల్ మాట్లాడడు. మిమ్మల్ని పిలిచారు. మీరు వెళ్తే వెళ్ళండి. లేతే లేదు. మీ కర్మ అది. వెళితే మీ అదృష్టం, మీ భాగ్యం. వెళ్ళకపోతే మీ కర్మ. దాని గురించి పెద్ద ఏదో మీరు వెళ్ళకపోవటం, అక్కడేదో రామాలయానికి భంగం జరుగుతుందో, రాముడికి అవమానం జరుగుతుందో మీరు వెళ్ళకపోతే మీకు అది వెళ్ళకపోవటం వల్ల మీకు నష్టం తప్పితే రాముడికి నష్టం కాదు. రాముడికి నష్టం జరగదు. రామాలయానికి నష్టం జరగదు. మీరు అది తెలుసుకోవాలి. రామాలయానికి వెళ్ళటం మీకు ఘనత. రాముడికి ఘనత కాదు. సోనియా గాంధీ వస్తే రాముడికి ఘనత. ఆఫ్టర్ ఆల్ సోనియా గాంధీ వస్తే ఎంత, రాకపోతే ఎంత. వస్తే రాముని భవ్యమైన, దివ్యమైన రూపాన్ని సందర్శించుకుని రాముని ఆశీర్వాదం పొందుతావు. రాలేదనుకో నీ కర్మ అది. దానికి రాముడికి ఏమి జరిగబోయేది లేదు. రామాలయానికి జరగబోయేది లేదు. భారతదేశానికి జరగబోయే నష్టపోయేది లేదు. లేనిపోయింది ఏదో అంటే ఏది చెప్పినా ఈ దేశానికి సంబంధించి ఏ ఘనతనైనా సరే అవమానించడం, కించపరచడం ఇక సోనియా గాంధీకి, ఆ కుటుంబానికి అలవాటైపోయింది. అదే కాంగ్రెస్సు పుడికి పుచ్చుకుంది. కమ్యూనిస్టులు సరే దౌర్భాగ్యమైన వాళ్ళు మతి చెడి, గతి చెడి బతుకుతున్న పార్టీ అది. దానికి ఎలాంటి విధానాలు లేవు. ఎవడో ఒక సీట్ ఇస్తే వాడి కాళ్ళు మొక్కటం తప్పితే వాడికి ఒక విధానము, ఒక పద్ధతి లేదు. నీచమైన స్థాయికి దిగజారిపోయింది. అందుకనే వాళ్ళ సింబల్‌ను కూడా క్యాన్సిల్ చేసింది ఈసీ. పర్సెంటేజ్ ప్రజలు ఇంకా తరుము కొడతారు. కాంగ్రెస్‌ను కూడా మొన్న 50 ఈ హిందువులను వ్యతిరేకించే దీంతోటి ఏదో ముస్లిమ్స్ ఏకమవుతారు ఓట్లని అనుకున్న భ్రమలోంచి ఈ ఎన్నికల తర్వాత అది కూడా బయటపడిపోతుంది. ఈ ఎన్నికల తర్వాత వాళ్ళకి ఆ మాత్రం 50 సీట్లు కూడా వచ్చే స్థాయి ఉండదు. అంతకంత మిగి పడిపోతారు. ఎందుకంటే ఒక దేశంలో ఆ దేశంలో ఉన్న అత్యధికుల్ని అవమానించి మాట్లాడుతూ మేము రాజ్యాన్ని పరిపాలిస్తామంటే ఏ ప్రజల్ని పరిపాలించాలనుకుంటే ఆ ప్రజలు అవమానిస్తారా? 80% అది ఉన్న హిందువులను అవమానించి మాట్లాడతారా? నీ విశ్వాసం క్రిస్టియానిటీ ఉంటే ఉంచుకో. నేను రావట్లేదు అని చెప్పు అంతే. దానికి రాముడు మనిషే కాదు. రాముడు అసలు ఊహాజనితము. రాముడు అనే పాత్ర లేదు. ఈ ఎదవ మాటలెందుకు? ఆ కోర్టులో కూడా రామాలయం మీద నిర్ణయం వచ్చేటప్పుడు కూడా కాంగ్రెస్ కపిల్ సిబల్ పోస్ట్‌పోన్ చేయండి. తీర్పు ఇవ్వద్దు ఇప్పుడు. ఆ తర్వాత ఇవ్వండి. ఎన్ని రకాలుగా అడ్డుపడాలో అన్ని రకాలుగా అడ్డుపడ్డారు. అన్నిటిని అధిగమించి రామాలయం నిర్మాణం ఇవాళ సాగుతుంది. దాన్ని అందరూ గా హ్యాపీగా నడుపుకోవాలి. భారతదేశానికి సంబంధించిన విషయం ఇది. దేశానికి సంబంధించి ఒక వ్యక్తి, ఒక మోడీకి సంబంధించిన విషయం కాదు. ఒక అమిత్ షాకి సంబంధించిన ఒక బీజేపీకి సంబంధించిన విషయం కాదు. ఇది బీజేపీకి సంబంధించిన విషయం. పొలిటికల్‌గా అయితే ఇది పొలిటికల్ కాదు ఇది. ఇది ఒక ఆధ్యాత్మిక విషయానికి సంబంధించిన విషయం.